వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3 సార్లు రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేటువంటి డౌట్ఫుల్ గానే ఎగ్జామ్ అయితే రాయగలిగారు. కానీ రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా అత్యంత వివాదాస్పదంగా ఉంది టీజీపీఎస్సీ వ్యవహార శైలి అనేటువంటిది చాలా మంది ఫ్యాకల్టీ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి ఆరోపిస్తున్నటువంటి విమర్శలు. మరి స్టూడెంట్స్ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది సాక్షి ఎడ్యుకేషన్. మనతో పాటు అన్యాయం జరిగింది కేవలం తెలుగు మీడియం విద్యార్థులకే కాదు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా ఎవరైతే క్వాలిటేటివ్ ప్రెజెంటేషన్ ఇచ్చామో వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది అనేటువంటిది ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో కరెక్షన్ లో ఏవైతే ఎవాల్యుయేషన్ లో లోపాలు ఉన్నాయో వారి మాటలను విందాం. హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. నా పేరు శ్రీకాంత్. సో నేను గ్రూప్ 1 మొన్న రిజల్ట్ వచ్చింది. సో నా మార్క్స్ చూసుకొని అసలు నాకు నేనే చాలా బాధపడ్డాను. అసలు నా మొహము మా పేరెంట్స్కి చూపెట్టుకోలేకుండా, నా సతీమణికి చూపెట్టుకోలేకుండా నాకు నేనే కుమిలిపోయినా. సో ఎక్కడి నుండి అన్యాయం జరిగిందని చూస్తే, సో ఇప్పుడు నాకు ఒక చెల్లెలు, అన్నయ్య, ముగ్గురము. సో జీవో 29 ద్వారా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మా అన్నయ్యను, మా చెల్లెను వాళ్ళు డిస్క్రిమినేట్ చేయబడ్డారు. వివక్షత అక్కడ స్టార్ట్ అయింది. ఎగ్జాము థర్డ్ టైం రాసినప్పుడే వివక్షత స్టార్ట్ అయింది. జీవో 55 ప్లేస్లో జీవో 29 వచ్చి ప్రిలిమ్స్లోనే మా చెల్లెను, మా అన్నయ్యని ప్రిలిమ్స్లోనే పక్కకు పెట్టేశారు. సో నేను మెయిన్స్ వరకు వచ్చిన. మెయిన్స్ ఎగ్జామ్ రాసి సంతోషంగా ఇక నాకు జాబ్ వస్తుందేమో అన్న సంబరంతో నేను ఇంటికాడ సర్టిఫికెట్లు రెడీ చేసుకుందామని పోతే రిజల్ట్ జిఆర్ఎల్ కానీ మార్క్స్ లిస్ట్ కానీ చూస్తే నాకు 14 వచ్చినాయి. నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నా. బాసర ట్రిపుల్ ఐటీ లాంటి కాలేజీలో, సెంట్రల్ యూనివర్సిటీలలో నేను ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సబ్జెక్ట్ని ఒక 4 years టీచ్ చేసినాను. అట్లాంటి నాకే చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. ఒక 100 ఎస్సేలు, ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చిన అట్లాంటి మోడల్ ఎస్సేలు నేను ఎన్నోసార్లు రాసిన. తీరా మార్క్స్ చూసుకుంటే 64 మార్కులు 150కి. తెలంగాణ మూవ్మెంట్ అసలు 2016 గ్రూప్ 2 నుంచి అసలు ఎక్కువ సార్లు చదివిన బుక్ ఏదే అంటే తెలంగాణ మూవ్మెంట్. 150 మార్కులకి 64 మార్కులు తెలంగాణ మూవ్మెంట్లో. నేను ఏదైతే టీచ్ చేసిన సబ్జెక్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, సొసైటీ కానీ అట్లాంటి సబ్జెక్టులలో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. సో అట్లా ఈ వివక్షత అనేది మనం ఏమనుకుంటామంటే తెలుగు మీడియం వాళ్ళకే జరిగిందని అనుకుంటున్నాం కదా. వివక్షత పలు రకాలుగా జరిగింది గ్రూప్ 1 అభ్యర్థులకు. మొదట జీవో 29 ద్వారా ప్రిలిమ్స్లో తీసివేయబడ్డారు. మెయిన్స్కు వచ్చిన తర్వాత ఏజ్ వైజ్ డిస్క్రిమినేట్ చేయబడ్డారు. ఎవరైతే 30+ ఉన్నారో మీరు చూస్తే లిస్ట్లో జిఆర్ఎల్లో ఇప్పుడు 1:1 పిలిచిన వాళ్ళలో చాలా తక్కువ మంది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ 30+ వాళ్ళు ఉంటారు. సో ఏజ్ వైజ్ డిస్క్రిమినేట్ కాబడ్డారు. సెంటర్ వైజ్ కోటి ఉమెన్స్ కాలేజ్ చూసుకుంటే 74, 71, 2 సెంటర్లలో, మిగిలిన సెంటర్లో అట్లా సెంటర్ వైజ్ డిస్క్రిమినేట్ చేయబడ్డారు. మీడియం వైజ్ తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు డిస్క్రిమినేట్ చేయబడ్డారు. ఉర్దూ అయితే ఇప్పుడు ఎట్లా మన హానరబుల్స్ కోర్టు ముందు కూడా ఉంది, 9 మంది రాస్తే 10 మంది రాసినారు అని, తర్వాత జిఆర్ఎల్లో ఒకరు ఉన్నారు అని మన టీజీపీఎస్సీ కూడా ప్రొడ్యూస్ చేసింది. సో ఈ వ్యవస్థలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవి ఎప్పటికీ ప్రభుత్వాలు మారినా కానీ మాకు అన్యాయమే జరుగుతుంది తప్ప, న్యాయం కోసం చూసిన మాకు అన్యాయమే మిగులుతుంది తప్ప న్యాయం మాత్రం దొరకట్లేదు. సో ఇప్పుడైతే కోర్టు అయితే సో వెరిఫికేషన్ అయితే చేసుకోండి కానివ్వండి, ఏదైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చేయొద్దండి అని చెప్పి నిలుపుదల చేసింది. సో కోర్టు యొక్క ఆర్డర్స్ పట్ల కానివ్వండి, కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ మీరు ఎలా చూస్తారండి? సో మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కోర్టు కూడా జరిగిన అన్యాయాన్ని మా తరపు అడ్వకేట్ కూడా దాన్ని ప్రొడ్యూస్ చేస్తే రిసీవ్ చేసుకునేటట్టు ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే అన్యాయం జరిగిందని మనకి కళ్ళ ముందు పచ్చిగా కనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు చెప్పిన వెబ్ నోట్లలోనే 10 మంది డిఫరెన్స్ ఉంది. రీసెంట్ గా తెలిసిన దాని ప్రకారం ఒక 26 మంది డిఫరెన్స్ కనిపిస్తుంది. ఉర్దూ మీడియంలో కూడా ఒకరు ఎక్స్ట్రా చూపెడుతున్నారు. సో అట్లా తర్వాత ఇంకొకటి కోటి ఉమెన్స్ కాలేజ్లో కూడా ఒక సెంటర్లో ఒక క్లాస్ రూమ్ లో ఒక 10 మందిని ఎక్కువ చూపెట్టినారు, 10 మంది లేకున్నా కానీ. సో ఇవన్నీ హానరబుల్ జడ్జి ముందుకు తీసుకొస్తే జడ్జి గారికి కూడా అర్థం అవుతుంది. సో ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలు జడ్జి గారికి కూడా అర్థమైతే డెఫినెట్ గా మాకు ఫేవర్ గా ఈ ఎగ్జామ్ లో ఉన్న వ్యవస్థలో ఈ ఉన్న లోపాలని జడ్జి గారు కూడా అర్థం చేసుకొని మాకు ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ ఓవరాల్ గా చూసినట్లయితే ల్యాప్సెస్ అనేటువంటిది ప్రతి దాంట్లో కనిపిస్తూ ఉందా, సెలెక్టివ్ గా కనిపిస్తూ ఉందా అండి? సో ఇప్పుడు చూస్తేనైతే ప్రభుత్వాలు మారినా కానీ టీజీపీఎస్సీలో ల్యాబ్సెస్ అనేది అన్ని ఆస్పెక్ట్లో కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడే చెప్పినట్టు డిస్క్రిమినేషన్ అనేది ఒక్క ఆస్పెక్ట్లో లేదు, మల్టిపుల్ ఆస్పెక్ట్లో ఉన్నది మనం అందరం చూస్తున్నాము. సో ఇప్పుడు ఇంకా 28కి ఇంకొన్ని డేస్ ఉంది కాబట్టి ఇంకా ఏమేమి ఆస్పెక్ట్స్, ఇంకా ఎన్ని డైమెన్షన్లో వస్తాయో మనం చూడబోతున్నాం. సో ఇవన్నీ వచ్చినా కానీ, జడ్జిమెంట్ వచ్చినా కానీ తర్వాత మనకి ఎప్పుడైతే అంతకుముందు టీజీపీఎస్సీలో ఉన్న లోపాలు ఎట్లయితే ఒక కేసు ద్వారా వచ్చినాయో, ఎప్పుడు ఏ బాంబు వెళ్తుందో
అన్న చందన ఉందన్నమాట. సో మనము ల్యాబ్సెస్ అనేవి ఆల్ ఆస్పెక్ట్ లో ఉన్నాయని అనుకోవచ్చు, ఎందుకంటే మనం చూస్తున్నాం. సో అది అన్నమాట. ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాయింట్ టు పాయింట్ వైజ్ రాయాలి. ఎక్కువగా మీరు అనలిటికల్ గా రాయాల్సిన అవసరం లేదు. అలా రాస్తే మీకు మార్క్స్ తగ్గేటువంటి ప్రమాదం ఉందనేటువంటి చాలా మంది ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి విషయం అనమాట. సో ఆన్సర్ రైటింగ్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక మీదట ఎలా ఆన్సర్ రైటింగ్ రాయాలనుకుంటున్నారండి? ఏమైనా ఆన్సర్ రైటింగ్ లో ఇలా రాయకుండా ఉండాల్సిందేమో, క్వాలిటేటివ్ ప్రెసెంటేషన్ అనేటువంటిది మరీ ఇంత ఎఫెక్టివ్ గా ఇవ్వకుండా ఉండాల్సిందేమో మీకు ఏమైనా అనిపించిందా రిజల్ట్స్ చూసాక? సో ఎగ్జామ్ అనేది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో రాస్తాడు. సో పాయింట్ వైజ్ రాయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు ఎస్ఏ పేపర్ తీసుకుందాం. ఎస్ఏ పేపర్ ని మనం పాయింట్ వైజ్ రాయలేము. సో మన ఒక థాట్ ప్రాసెస్ ని మనం ఒక పారాగ్రాఫ్ లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అట్లాని మనము పాయింట్ వైజ్ రాయాలని ఇన్స్ట్రక్షన్స్ లేవు, మనం అట్లా ప్రొడ్యూస్ చేయలేము. సో మనం ఇప్పుడు ఈ గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ చూస్తే ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే బాగుందో జస్ట్ సోప్ టప్ ఎట్లా షో పుటప్ చేసినారు దాన్ని బట్టి మార్క్స్ వచ్చినాయి తప్ప హ్యాండ్ రైటింగ్ బాగాలేని వాళ్ళకి తర్వాత ఇట్లా సో ఈ ల్యాబ్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఒకవేళ టీజీపీఎస్సీకి ఇట్లా భావిస్తే ఈ ఆస్పెక్ట్ లోనే రాస్తే మార్కులు వేస్తామంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్లో ఇస్తే అకార్డింగ్లీ మేము రాస్తాం. సో అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు కాబట్టి నార్మల్గా ఏవైతే రూల్స్ ప్రాసెస్ ఉంటుందో సో ఇప్పుడు ఈ యొక్క టీజీపీఎస్సీ కాదు యూపీఎస్సీ కూడా రాస్తాము. యూపీఎస్సీలో ఎట్లా రాస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టు ఈ టీజీపీఎస్సీ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టే మనం ఎగ్జామ్ రాస్తాం. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీలో ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఏదైతే ఉందో 1:15 మాత్రమే తీసుకునేటువంటి 10 to 15 మధ్యలోనే ఉంటూ వస్తుంది. ఇక్కడ ఏం చూస్తే 1:50 1:100 ఇలా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? సో అది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిఫరెంట్ ఉంటుంది. సో రెండు కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి వాళ్ళ ప్రాసెస్ ని వాళ్ళు ఫాలో అవుతారు. సో ఎక్కువ మందికి తీసుకోవడానికి స్కోప్ ఇస్తే ఎక్కువ మంది ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మంది వాళ్ళ పర్స్పెక్టివ్ ని ప్రెజెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ మందికి స్కోప్ ఇస్తాయి టీజీపీఎస్సీ. సో వీళ్ళు కూడా తక్కువ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకున్నాం అనుకో, సో 1:50 ఏం తీసుకోలేదు వాళ్ళు. సో అట్లా అది టీజీపీఎస్సీ వాళ్ళ బాడీ లెవెల్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ అన్నమాట. సో ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఇస్తే ఎక్కువ మంది రాయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, అండ్ సో మీరు టీజీపీఎస్ ని ఈ సందర్భంగా నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు? నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఓన్లీ మెయిన్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారా? మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలని మీరు భావిస్తున్నారా? సో మాకు న్యాయం జరగాలంటే ఈ ఏదైతే కరెక్షన్ ఉందో దాన్ని ఫస్ట్ రీవాల్యుయేట్ చేయాలి. అయితే రీవాల్యుయేట్ చేసినా కానీ ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో చాలా మంది ఆస్పిరెంట్స్ మేము ఏమనుకుంటున్నామంటే మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి. అది టీజీపీఎస్సీ కండక్ట్ చేయాలని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మేము ల్యాబ్సెస్ టైం టు టైం చూస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుండి. సో యూపీఎస్సీకి హ్యాండ్ ఓవర్ చేసి యూపీఎస్సీ కింద నాట్ పాసిబుల్ కదండి. బట్ వీఆర్ డిమాండింగ్, సో వీఆర్ ఆస్పైరింగ్. ఏవైతే మనము విత్ ఇన్ బౌండ్స్ లో ఉంటాయి అవే డిమాండ్ చేయాలి కానివ్వండి. సూపర్ కాన్స్టిట్యూషనల్ గా మనం బిహేవ్ చేస్తామంటే దట్స్ నాట్ ఫేర్ అనే ఆర్ పార్ట్ కదా. సో ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ట్రాన్స్పరెంట్ గా రిజల్ట్స్ డిక్లేర్ చేసి సో ఇప్పుడు మీరు చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులకి డిస్క్రిమినేషన్ జరిగింది అన్నాము. సో టీజీపీఎస్సీకి ఎంతమంది పొలిటికల్ లీడర్స్ కానీ స్టూడెంట్ వాళ్ళు అడిగినా కానీ వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పలేకపోతున్నారు. సో ఈ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఎందుకు మిస్ అవుతుంది? ఎంత కాన్స్టిట్యూషన్ బాడీ అయినా కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. సో ఇది మేము అడిగేది వాళ్ళ దగ్గర. మీరు మీ కాన్స్టిట్యూషనల్ బాండ్స్ లో మీరు ఉన్నప్పటికీ మాకున్న డౌట్స్ ని క్లారిఫై చేయాల్సిన అకౌంటబిలిటీ మీకు ఉంటుంది కాబట్టి సో ట్రాన్స్పరెంట్ గా ప్రాసెస్ కండక్ట్ చేస్తే మేము సో నిన్న ఒక డిస్కషన్ లో ఒక క్యాండిడేట్ అన్నాడు రెస్పెక్టబుల్ ఎగ్జిట్ కావాలని. ఇన్ కేస్ మేము అంత టాలెంట్ గా లేకపోయినా కానీ మా టాలెంట్ కి తగ్గట్టు మా రిజల్ట్స్ చూపెట్టాలి కదా. సో వాళ్ళు యూపీఎస్సీ ఎస్ఏలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా 900 మార్కులకి 350 300 మార్కులు వస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తాయి. సో అట్లా సో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అకౌంటబుల్ గా ఉండాలి. అది మేము కోరుకుంటున్నాం టీజీపీఎస్సీ నుండి. టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ అటువంటిది మళ్ళీ రీఎవాల్యుయేషన్ అటువంటిది ఇప్పుడు పెట్టినప్పటికీ కూడా రీవాల్యుయేషన్ లో నమ్మకం లేదు అనేటువంటిది విద్యార్థులు చెప్తున్నారు. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ని రీకండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రీకండక్ట్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఎవరైతే టీజీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో ఈ ఒక్క విద్యార్థి కాదు చాలా మంది అభ్యర్థులు కూడా అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.